పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు చాలామంది స్ట్రెస్‌కి లోనవుతా ఉంటారు. డిప్రెషన్‌కి లోనవుతా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆహ్, చాలీ చాలని సాలరీతో ఎక్కువ పని జేస్తారు. అంత పని జేస్తే తప్ప వాళ్ళకి ఆ డబ్బులు రావు. అలాంటి వాళ్ళు కొన్నిసార్లు డిప్రెషన్‌కి లోనై ఆత్మహత్యలు చేసుకుంటారు. మనం వాళ్ళని చూసాం. అండ్ అలాగే కొంతమందికి ఎక్కువ సంపాదించినప్పటికీ స్ట్రెస్ ఎక్కువుంటది. మేనేజర్‌ల ఒత్తిడి. ఏంటిది? 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 ఆ తొందరపాటు, ఆ కంగారు అండ్ టైంకి అందించాలన్న తపన. వీటి వల్ల గూడా డిప్రెషన్‌కి అంటే ఆ టైంకి అందించలేక ఓ అరగంట లేట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ ఛీ! అని వాడు చింపేస్తా ఉంటే, అట్లాంటి వాటి వల్ల డిప్రెషన్‌కి లోనయ్యి గూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని చూసాం. మనిషి అంటే చాలా భావోద్వేగాలుంటాయి కాబట్టి ఇలాంటివన్నిటికి ఆస్కారం ఉంది. కానీ ఒక రోబో పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సౌత్ కొరియాలో మన గుమి సిటీ కౌన్సిల్‌లో సివిల్ సర్వెంట్‌గా ఒక రోబో పనిచేస్తుంది. అది అక్కడ సూపర్వైజర్ అన్నమాట. అంటే మిగతా వాళ్ళతో ఇది పని చేయించాలి. ఎవడైనా సరిగ్గా పని చేయకపోతే ఆ పని ఇది పూర్తి చేయాలి. దాని డ్యూటీ అది. సో, మిగతా వాళ్ళెవరు సరిగ్గా పని చేయకపోవడం, ఈమె అన్ని అంటే ఎలాగో మనం పని చేయకపోతే రోబో వచ్చి గబగబా చేసేస్తదిలే అని వాళ్ళనుకోవడం. ఎలాగో రోబోని పెట్టారు గదా! పనిలో. సో, మనం కొంచెం సగం సగం చేసినా మిగతాది అది పూర్తి చేస్తదిలే. ఎంత కాదనుకున్న యంత్రమే గదా! దానికేముంటది అని అనుకోని వీళ్ళు సరిగ్గా పని చేయకుండా దాంతో చేయించడం మొదలుపెట్టారు. సూపర్వైజింగ్ చేస్తుంది కాబట్టి దాని పై అధికారి దాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తా చూస్తే నాన్ స్టాప్‌గా పని చేస్తానే ఉంది. పని చేస్తానే ఉంది. పని చేస్తానే ఉంది. ఎందుకో తెలీదు రోబో పని ఒత్తిడి తట్టుకోలేక మనస్తాపానికి గురై రోబోకి గూడా ఫీలింగ్స్ ఉంటాయని మనం సినిమాలో చూడడమే గానీ రియల్ లైఫ్‌లో ఇదే ఒక సంఘటన. వెళ్ళింది ఒకరోజు చూసింది నా వల్ల కాదు పో అని జెప్పేసి ఆ గోడను తన్నేసి, బల్లని తన్నేసి అలా ఎళ్లి ఆ భవనం పైనుంచి కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దాని పార్ట్‌లన్నీ గూడా అక్కడక్కడ పడిపోతే ఇప్పుడు వాళ్ళు దాని పార్ట్‌లన్నీ ఐ మీన్ రిపేర్ చేసే పనిలో ఉన్నారు. పోనీ ఎవరన్నా రోబోని పైనుంచి కింద పడేసారంటే అది లేదు. సీసీటీవీ విజువల్స్‌లో కరెక్ట్‌గా తెలిసింది. ఆ రోబోనే చాలా డిప్రెస్‌గా ఉండి తల వంచుకొని నడుస్తా ఆ గోడను తన్ని, బల్లను కొట్టి, గుద్ది దానంతట తానే లేచి అక్కడ ఉండి ఒక నిమిషం ఆలోచించి దూకి చచ్చిపోయింది. సో, ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఆఫ్‌కోర్స్ రోబో ఏం చావదు. దాన్ని మళ్ళీ ఫిట్ చేస్తే యథావిధి స్థానానికి వచ్చేస్తదనుకోండి తర్వాత సంగతి. ఎంత కాదన్నా యంత్రమే అది. కాకపోతే ఏంటంటే పని ఒత్తిడి అనేది మనుషులకే కాకుండా రోబోలకు కూడా ఉంటున్నాయి. అండ్ రోబో దొరికింది గదా! అని జెప్పేసి అడ్డమైన పనులన్నీ దాంతో చేయించుకోవడం గూడా మూర్ఖత్వమే. ఎంత కంప్యూటర్ అయినా, ఎంత సెల్ ఫోన్ అయినా, ఎన్ని యంత్రాలైనా సరే వాటికి గూడా ఒక ఇదనేది ఉంటది. అదే పనిగా మనం గేమ్స్ ఆడుతుంటే ఫోను గూడా వేడెక్కుద్ది. దానికి అంటే ఫోను బ్లస్ట్ అయింది అని మనం అంటాం గానీ, దానికి గూడా ఒక ఫ్రస్ట్రేషన్ అది ఆత్మహత్య చేసుకుందనుకోవచ్చు. సేమ్ అలాగే సిస్టమ్ అయినా అంతే. నెక్స్ట్ ఈవెన్ రోబో అయినా అంతే. దానికి కూడా పని ఒత్తిడి ఫీల్ అయిందది. అది గూడా స్ట్రెస్ అయింది. దానికి గూడా డిప్రెషన్ అంటే ఏంటో తెలిసింది. మనుషులు మరీ ఇంత ఇదిగా వాడుకుంటారా యంత్రాలొస్తాయని జెప్పేసి అది చచ్చిపోయింది. సో, ఇక మీదట రోబో ఎవరైనా సరే రోబో డైనింగ్ సెంటర్స్ కానీ, ఈ మధ్య కాలంలో కొత్త కొత్తయి వస్తున్నాయి. రోబోలు పనులు జేయడం, రోబో టీచర్స్. ఎక్కువ పని ఒత్తిడి ఇవ్వకండి. ఎంతవరకు వాడుకోవాలో యంత్రాలను అంతవరకే వాడుకోవాలి. థాంక్ యూ సో మచ్.